హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచిత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం స్టార్ట్ అయ్యాము జోగులమ్మ అమ్మవారి ఆలయానికి. మన జీవితంలో ఒక్కసారి అయినా తప్పక చూడాల్సిన 3 పవిత్ర స్థలాలు ఒకే చోట ఉన్నాయని మీకు తెలుసా? శక్తి, శివం, పాప విమోచనం, ఈ 3 అనుభవాలు ఒకే ప్రయాణంలో. ఇదే జోగులమ్మ అమ్మవారి టెంపుల్. ఫస్ట్ అయితే వెళ్తున్నాము, ఇది స్టేషన్ నుండి అయితే వెళ్తున్నాము కారులో. ఇక్కడ జోగులమ్మ అమ్మవారి టెంపుల్ ఎక్కడ అంటే గద్వాల్లో ఉంది. గద్వాల్లో ఇది 18 శక్తి పీఠాల్లో ఒకటి అన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ అమ్మవారి రూపం చాలా ఉగ్రంగా ఉంటుంది, కానీ భక్తులపై అపారమైన కరుణ అనేది ఉంటుంది. భక్తుల నమ్మకం. జోగులాంబ దర్శనం అంటే మన జీవితంలో ఒక ప్రత్యేక అనుభూతి. జోగులాంబ అమ్మవారి ఆలయం భక్తుల కష్టాలను తొలగించే అమ్మవారి కరుణ మాత్రం ఎంతో శాంతంగా ఉంటుంది. ఒక్కసారి దర్శనం చేస్తే మనసుకి ఒక కొత్త శక్తి వస్తుంది. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే ఇక్కడ లోపల ఉన్న ప్రదేశంలో మనకు టెంపుల్ లోపల అండ్ బయట కూడా చాలా విశాలంగా ఉంది టెంపుల్. ఇదేమో లోపలి ప్రదేశం. ఇక్కడ క్యూ లైన్స్, ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ అమ్మవారి బయట ప్రదేశం అయితే ఈ విధంగా ఉంది. మేము వెళ్ళేసరికి మాకు లాస్ట్ హారతికి అయితే అందాము. 12కి క్లోజ్ అయిపోయింది టెంపుల్. మాకు లాస్ట్ హారతి అందడం కూడా మాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. దీని పక్కనే మనకు నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. దీని పక్కనే అమ్మవారి టెంపుల్, జోగులమ్మ అమ్మవారి టెంపుల్ పక్కనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా కాలం నాటి అద్భుత నిర్మాణాలు. ఇక్కడ ప్రతి రాయి ఒక చరిత్ర, ప్రతి శిల్పం ఒక కళాఖండం. ఇక్కడ నడుస్తూ ఉంటే మన పురాణ కాలంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కంపల్సరీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశం కూడా మనం దర్శించుకోవాల్సిన ప్రదేశాలు. ఇక్కడ టెంపుల్లో మాత్రం చాలా ఈ శిల్పాలతో ఈ ఆలయం అయితే చాలా బాగా నిర్మించారు. ఇక్కడ గణపతి అన్నీ ఇక్కడ కాలభైరవ స్వామి, వీరభద్రుడు అన్ని ఆలయాలు విగ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకే టెంపుల్లో అన్ని దేవుళ్ళు అయితే ఒక దగ్గర నిలిచినట్టుగా చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ వెళ్ళినప్పుడు ప్రతి అమ్మవారిని, ఇక్కడ విష్ణుమూర్తులు, త్రిమూర్తులను అన్నీ దర్శించుకోవచ్చు ఈ నవబ్రహ్మ ఆలయాల్లో. అండ్ ఇక్కడ వీరభద్రస్వామి కూడా ఉంటాడు టెంపుల్ లోపలనే. ఇక్కడ జోగులమ్మ అమ్మవారి పూర్వ గర్భాలయం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చిన్న విగ్రహం లోపల ఉంది. ఇక్కడ నవగ్రహాలు అన్నీ అయితే ఈ టెంపుల్లో అయితే ఉంటాయి. లోపల గర్భగుడిలో అయితే మనకు శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని ఆలయాలు, శిల్పకళాఖండాలు అన్నీ అయితే మనం దర్శించుకోవచ్చు ఈ విధంగా. చాలా పీస్ఫుల్గా మైండ్ సెట్ డివోషనల్గా నిండిపోతూ ఉంటుంది. ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ శిల్పకళ చూస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఆలయానికి ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఇక్కడ నిశ్శబ్దం, ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతంగా మార్చేస్తాయి. ఇక్కడ టెంపుల్లో కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. బంగారు బల్లి, వెండి బల్లిని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్తే మనకి కట్టడం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది కట్టడం అయితే. ఈ లోపల ఈ ప్లేస్లో ఈ విధంగా బండలు అయితే పేర్చుతున్నారు. ఇవి మనకు కింద పడకుండా పేర్చితే మనకు ఇల్లు కట్టడం అయితే సక్సెస్ఫుల్గా జరుగుతుందంట. సో ఈ విధంగా అందరైతే పెట్టుకున్నారు. అందరైతే రాళ్ళని అయితే పేర్చారు. చూడండి ఎంత బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి స్టోన్స్తో ఈ విధంగా కట్టడాలు అయితే. ఇక్కడ అమ్మవారి జాతరలో కూడా మనకి అల్లిన బుట్టలు అయితే అమ్ముతున్నారు. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ ఇలాంటివి అయితే చేతితో అల్లిన ఈ బుట్టలు, బ్యాగులు అన్నీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ టెంపుల్ మధ్యలో ఒక మసీదు కూడా ఉందండి. ఒక దర్గా టైప్ ఉంది. అది నేనైతే వీడియో తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ అయితే మనం వెళ్ళింది మన సంగమేశ్వర ఆలయం టెంపుల్. ఇక్కడ టెంపుల్లో ఈ టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో అండి. 2 పవిత్ర నదులు కలిసే చోట భక్తి, ప్రకృతి, శక్తి ఒకటై కలిసిన అద్భుత క్షేత్రం ఇదే సంగమేశ్వర ఆలయము. గద్వాల్ దగ్గర ఉన్న ఈ పవిత్ర స్థలం కృష్ణ మరియు తుంగభద్ర నదుల సంగమం వద్ద వెలిసింది. అందుకే దీనిని సంగమేశ్వరుడు అని పేరు వచ్చిందంట. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు మనసులో ప్రశాంతత, ఆత్మలో భక్తి నిండిపోతుంది. ప్రత్యేకంగా ఉదయం సూర్యోదయం సమయంలో ఈ ఆలయం చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు మాటల్లో చెప్పలేనివి.
ప్రత్యేకంగా ఇక్కడ మహాశివరాత్రి రోజు అయితే భక్తుల సందడి, జాతర వాతావరణం మరింత ప్రత్యేకంగా ఉంటుందంట. మీరు కూడా ఎప్పుడైనా గద్వాల్ వస్తే ఈ పవిత్ర సంగమేశ్వర ఆలయాన్ని తప్పకుండా మరీ చివరిగా మనం దర్శించుకునే ప్లేస్ అయితే పాపనాశిని తీర్థం. పాపాలను తొలగించే పవిత్ర స్థలం. ఇక్కడ అయితే వాతావరణం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఈ చెట్లతో, ఈ గ్రీనరీస్‌తో టెంపుల్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది. ఇక్కడ టెంపుల్‌లోకి వెళ్ళాక మనకైతే ఈ విధంగా మొత్తం చారిత్రక కట్టడాలతో, శిల్పకళతో ఈ ఆలయం అయితే నిర్మించి ఉంది. ఇక్కడ స్వామివారు ఉన్నారు. దీంతో పాటుగా మనకు చిన్న చిన్న ఆలయాల్లో శివుడి లింగాలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న గుడిలాగా. దీని గురించి అయితే మనకు తెలవదు. ఇక్కడ టెంపుల్‌లో చిన్న చిన్న గణేశుడి టెంపుల్స్ అని శిల్పకళ నైపుణ్యం చాలా బాగుంది. మీరు కూడా ఈ డివైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి. అండ్ మీరు శ్రీశైలం వెళ్తే ఈ ప్లేస్లు మాత్రం చూడకుండా అయితే రాకుండా చూసుకోండి. అండ్ అన్నిటినీ చక్కగా దర్శించుకోండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి డివోషనల్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం సుచిత లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము టెంపుల్ నుండి వచ్చే దారిలో అయితే మాకైతే ఫుల్ వర్షం అయితే పడిందండి. రాళ్ళ వర్షం అయితే పడింది. అది కూడా చూసేయండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.